బాలీవుడ్ లో సీనియర్ల పంట పండింది. అందరికీ సడన్ గా కిస్మత్ కట్టకట్టుకొని కలిసొస్తోంది. అడ్రస్ లేని హీరోలు కూడా అదర్స్ అనిపిస్తున్నారు. ఇమేజ్ ఉన్న క్రేజ్ తగ్గుతోందనుకుంటున్న టైంలో ఇంకొందరు షాక్ ఇస్తున్నారు. సన్నీ డియోల్ నుంచి కమల్ వరకు, చిరంజీవి నుంచి బాలయ్య వరకు సీనియర్లకు సడన్ గా సీన్ కలిసొస్తుందా? హ్యావ్ ఎ లుక్. కమల్ అవుట్డేట్ అయ్యాడన్నారు, రజనీ పని అయిపోయిందన్నారు. ఇక హిందీలో అయితే సన్నీ డియోల్ పేరే జనం మర్చిపోయారు. అలాంటిది సడన్ గా ఇప్పుడు ఈ స్టార్స్ అంతా బాక్స్ ఆఫీస్ కి బాస్లైపోయారు. లెక్కే మార్చారు. గతంలో సన్నీ డియోల్ బాలీవుడ్ మాస్ హీరో కావచ్చు, కానీ తనని జనం మర్చిపోయేంతగా మరుగున పడ్డారు. కానీ గదర్ సీక్వెల్ గదర్ 2తో 100 కోట్లు రాబడుతూ షాక్ ఇచ్చాడు. బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇలానే జైలర్తో ఐఎమ్ బ్యాక్ అన్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్కి ముందు ఫ్లాప్లు లేదంటే ఓ మాదిరి మూవీసే తప్ప రోబో టైంలో వచ్చినటువంటి వసూళ్ల వర్షం ఏళ్లుగా రుచి చూడలేదు రజనీ. కానీ నెల్సన్ ప్రయోగం జైలర్ వర్కౌట్ అవడంతో సీనే మారింది. ఇక చిరుకి కూడా ఆచార్య గాడ్ ఫాదర్ పంచ్ నుంచి వాల్తేరు వీరయ్య గట్టెక్కిస్తే వీరసింహారెడ్డిగా బాలయ్యకి కాలం కలిసొచ్చింది. భోలాశంకర్ రిజల్ట్ ఎలా ఉన్నా మాస్ లో తన బేస్ ఇంకా గట్టిగానే ఉందని వాల్తేరు వీరయ్యతో తేలింది. ఇక తమిళ స్టార్ విక్రమ్ కూడా మరుగున పడిపోయాడన్న టైంలోనే పొన్నియిన్ సెల్వం 1, PS2 వచ్చి బాక్సాఫీస్ లో విక్రమ్ పేరు మార్మోగేలా చేసింది. లోకనాయకుడు, కమల్ సినిమాల మీద జనం అటెన్షనే పడే పరిస్థితి లేని టైంలో వచ్చిన విక్రమ్ వండర్ చేసింది. 400 కోట్లపైనే వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపింది. సో ఏదేమైనా ఏజ్ బార్ స్టేజ్ లో లేదంటే మరుగున పడిపోతున్నారనుకున్న కాలంలో సీనియర్ హీరోలంతా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇవన్నీ 1 ఇయర్ లేదంటే 1.5 ఇయర్స్ స్పాన్ లో జరిగాయి.